ఎప్పటికప్పుడు విస్తరిస్తున్న చిత్రసీమలో బాలీవుడ్లో యష్ రాజ్ సినిమాటిక్ యూనివర్స్ ఉంది. శాండల్వుడ్ ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ ను క్లెయిమ్ చేస్తుంది మరియు టాలీవుడ్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ను గర్వంగా ఆలింగనం చేసుకుంటుంది. ప్రశాంత్ వర్మ విశ్వం గురించి చర్చలు పెరుగుతున్న కొద్దీ అతని రాబోయే చిత్రాల స్వభావం మరియు అతని దర్శకత్వంలో తెరపైకి వచ్చే తారలు, ఆయన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఇటీవల వెల్లడి చేయడం పరిశ్రమలో ఉత్సాహాన్ని పెంచింది. ఇటీవలి సంక్రాంతికి హిట్ అయిన హనుమాన్ వెనుక దూరదృష్టిగల దర్శకుడు ప్రశాంత్ వర్మ తాను రూపొందిస్తున్న సినిమా విశ్వం కోసం తన ప్రతిష్టాత్మక ప్రణాళికలను ప్రకటించాడు. తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం అంచనాలను మించి 250 కోట్ల గ్రాస్ను రాబట్టి స్థిరపడిన స్టార్ హీరోల విడుదలలను సైతం తలదన్నేలా చేసింది. హనుమాన్ అన్ని వయసుల ప్రేక్షకులతో ప్రతిధ్వనించింది. ప్రశాంత్ వర్మ భవిష్యత్ ప్రయత్నాల కోసం అధిక అంచనాలకు వేదికగా నిలిచింది. హనుమాన్ విజయోత్సవ వేడుక సందర్భంగా ప్రశాంత్ వర్మ తన రాబోయే ప్రాజెక్టుల గురించి సంచలనాత్మక వివరాలను వెల్లడించారు. జై హనుమాన్, అధిరా, మహంకాళి మరియు బాలకృష్ణ వంటి టైటిళ్లతో సహా భారీ 12 సినిమాలు పైప్లైన్లో ఉన్నాయి. దర్శకుడు తన ప్రతిష్టాత్మక లైనప్లో సూపర్ హీరో చిత్రాలు మరియు సూపర్ హీరోయిన్ చిత్రాలతో పాటు చిత్రనిర్మాణ కార్యకలాపాలలో మునిగిపోతాడు. ఈ ప్రకటన పరిశ్రమ వర్గాలలో కలకలం రేపింది. ప్రశాంత్ వర్మ రాబోయే దశాబ్దంలో సాగే సినిమా ప్రయాణం గురించి చాలా మంది ఊహాగానాలు చేస్తున్నారు. ఈ సినిమా విశ్వానికి ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ను జోడించేది ఏమిటంటే, అందులో ఒక సినిమాలో కోతి పాత్ర ఉంటుందని ప్రశాంత్ వర్మ వెల్లడించాడు. హనుమాన్లో కోటి అనే కోతి పాత్ర సాధించిన విజయం నుండి స్ఫూర్తిని పొంది ఈ పాత్రను మరింతగా చిత్రీకరించాలని దర్శకుడు తన కోరికను వ్యక్తం చేశాడు. హనుమాన్లో కోతి పాత్ర హైలైట్గా నిలిచింది. ఆ పాత్రకు రవితేజ తప్ప మరెవరూ తన గాత్రాన్ని అందించలేదు. ఈ ప్రాజెక్ట్లో పాల్గొనాలని కోరుతూ తాను 3 ఏళ్ల క్రితం రవితేజను సంప్రదించానని ప్రశాంత్ వర్మ ఒక సంతోషకరమైన వృత్తాంతాన్ని పంచుకున్నాడు. అతని ఆనందానికి రవితేజ వెంటనే అంగీకరించాడు మరియు హనుమాన్ విజయం ఇప్పుడు దర్శకుడు మనోహరమైన కోటి చుట్టూ అంకితమైన చిత్రాన్ని పరిగణించేలా చేసింది. రవితేజ యొక్క తిరుగులేని మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రశాంత్ వర్మ, ఇండస్ట్రీలో రవితేజలా మాకు చాలా తక్కువ మంది మద్దతు ఇస్తారు. అలాంటి వ్యక్తి దొరకడం నా అదృష్టం. హనుమంతరావు సక్సెస్లో భాగమైనందుకు రవితేజకు ధన్యవాదాలు అని అన్నారు. ఈ ప్రకటనతో ప్రశాంత్ వర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ప్రముఖంగా ఈగతో సినిమా తీసిన రాజమౌళి వంటి చిత్ర నిర్మాతల సృజనాత్మకతకు పోలికలు ఉన్నాయి. అంచనాలు పెరిగే కొద్దీ ప్రశాంత్ వర్మ తన ప్రత్యేకమైన మరియు ఊహాజనిత సినిమా విశ్వంతో టాలీవుడ్లో అలరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.